స్వాధిష్టాన చక్రం అనేది ఎక్కడున్నది మూలాధార చక్రం కంటే పైన ఉన్నది. ఎంత ద్వ్యంగుళి అంటే 2 అంగుళాల స్థలం పైన ఉన్నదన్నమాట. అంగుళం అంటే ఇంత భాగాన్ని అంగుళం అని చెప్పేసి ఉంటారు. అంటే ఈ అంగుష్టం యొక్క మొదటి కణుపు వరకు ఉండేటువంటి భాగం ఏదైతే ఉన్నదో దానికి 1 అంగుళం అని పేరు అనమాట. కనుక ఇలాగ 2 అంగుళాలు 2 అంగుళాల పైన స్వాధిష్టానం అనేటువంటిది ఉన్నదన్నమాట. కాబట్టి కమలం అమలం షడ్దలైర్ భాస్వమానం. మూలాధారంలో 4 ఉన్నాయి, ఇక్కడ 6 ఉంటాయి. 6 దళాలు షడ్దళాత్మకమైనటువంటి చక్రం అన్నమాట. అక్కడ నువ్వు ఈ ధ్యానోద్దీప్తా భవేత్ కుండలిని అన్నాడు. అక్కడ నువ్వు మళ్ళీ ధ్యానం చేసి ఆ అధిదేవతని నువ్వు పూజించుకోవాలి, దాంతోపాటు ఉపదేవతల్ని కూడా ఉపాసించాలి అని చెప్పాడు. అక్కడ మనకేమైంది, కాకిని అనేటువంటి దేవత, సాకిని అక్కడ, ఇక్కడ కాకిని అన్నమాట. కాబట్టి కాకిని దేవత షడ్దళాత్మకమైనటువంటి దేవత కనుక ప్రతి దళానికి ఒక అధిష్టాత్రి దేవత. స్వాధిష్టాన శుభాబ్జ విహారీ కాకినీతి విఖ్యాత ప్రచారి శాంతి వైరాగ్య బోధక ధారా శూలధృతే భువి కల ప్రహారే అని. కాబట్టి ఈవిడ ద్వారా శాంతి వైరాగ్యం సిద్ధిస్తాయట ఉపాసకులకి, ఈ కాకినీ శక్తిని ఉపాసించినట్లయితే. అందుకని ఈ కాకినీ శక్తి గురించి ఆయన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ఉండే దేవతా శక్తులు ఏంటి స్వామి? ఇక్కడ ఉండేటువంటివి మనకు షడ్దళాలు కాబట్టి ఈ షడ్దళాల్లో కాకినీ శక్తి అనేటువంటిది అధిష్టాత్ర దేవత. ఈ కాకినీ దేవతతో పాటు 6 ఉపదేవతలు ఎవరెవరు అంటే బంధిని అని, తర్వాత రక్త, లంబోష్ఠిక, యశస్విని, మహామాయ, భద్రకాళి. ఈ 6 శక్తుల యొక్క నామావళి ఇదన్నమాట.